వల్లభనేని వంశీ విచారణ కొనసాగుతోంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో వల్లభనేని వంశీని విచారిస్తూ ఉన్నారు పోలీసులు. 2 కేసుల్లో విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. వినయ్, విచారణ ఏ విధంగా కొనసాగుతోంది? అక్కడ ఎట్లాంటి పరిస్థితి ఉంది పిఎస్ దగ్గర? కృష్ణలంక పోలీస్ స్టేషన్లో దాదాపు గంట సేపు నుంచి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు విచారిస్తా ఉన్నారు. ముఖ్యంగా అనేక కోణాల్లో వంశీని పోలీసులు విచారిస్తున్నట్టు కూడా మనకి సమాచారం అందుతా ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఘటనకు సంబంధించి మొదటగా పోలీసులు వల్లభనేని వంశీని ప్రశ్నిస్తున్నట్టు కూడా మనకి తెలుస్తా ఉంది. ఆ దాడి ఏ విధంగా చేశారు, ఎంతమంది ఆ దాడిలో పార్టిసిపేట్ చేశారు అనే దానిపైన ఇప్పటి వరకు వల్లభనేని వంశీని క్వశ్చన్లు అడిగినట్టు కూడా మనకి సమాచారం అందుతా ఉంది. దాని తర్వాత గన్నవరం టీడీపీ ఆఫీస్ దాడి కేసులో వల్లభనేని వంశీతో పాటు ఆయన ప్రధాన అనుచరులందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజెంట్ ఇదంతా కూడా కోర్టులో ఉన్న నేపథ్యంలో మొన్న గన్నవరం టీడీపీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న హర్షవర్ధన్ తన స్టేట్మెంట్ ని వెనక్కి తీసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ వల్లభనేని వంశీ బెదిరిస్తేనే తన స్టేట్మెంట్ వెనక్కి తీసుకున్నారని ఆయన చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే ఆ కోణంలోనే పోలీసులు అనేక విధంగా కేసులు నమోదు చేశారు. దానికి సంబంధించి హర్షవర్ధన్ ఇప్పటికే పోలీసులు విచారించారు. దాంతో పాటు వల్లభనేని వంశీని కూడా ప్రజెంట్ పోలీసులు లోపలైతే విచారిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఎందుకు హర్షవర్ధన్ ని బెదిరించాల్సి వచ్చింది అనే దాన్ని కూడా ఇప్పుడు లోపల పోలీసులందరూ కూడా విచారిస్తున్నట్టు కూడా మనకి తెలుస్తా ఉంది. ఉదయం అరెస్ట్ చేసిన దగ్గర నుంచి దాదాపు 6 గంటల పాటు రోడ్డు మార్గాన వల్లభనేని వంశీని పోలీసులు తీసుకుని వచ్చారు. భవానీపురంతో పాటు మిగిలిన సిటీలో అనేక విధాలుగా తిప్పుకుంటూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్టేషన్ కి తీసుకుని వచ్చారు. ప్రజెంట్ స్టేషన్ లోపలైతే మట్టికి పోలీసులు వల్లభనేని వంశీని విచారిస్తా ఉన్నారు. వల్లభనేని వంశీని కలిసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు ఆయన అడ్వకేట్లందరూ కూడా వచ్చినప్పటికీ పోలీసులు లోపలికి అనుమతి ఇవ్వని పరిస్థితి కనిపిస్తా ఉంది. దాంట్లో భాగంగానే మొత్తం అటు అడ్వకేట్ని పోలీసులు కూడా లోపలికి అనుమతించట్లేదు. మనతో పాటు ఎమ్మెల్సీ అరుణ్ కూడా ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఏంటి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించారు, పోలీసులు ఏం చెప్తున్నారు? లోపలికి ఈరోజు ఏదైతే వల్లభనేని వంశీ గారు అరెస్ట్ సందర్భంగా నేను లోపలికి వెళ్ళడానికి ఆయనతో మాట్లాడటానికి ప్రయత్నించాను. కానీ పోలీసులు మాకు పైనుంచి అధికారుల ఆదేశాలు రాలేదు, ఆదేశాలు వచ్చే వరకు కూడా మేము లోపలికి ఎవరిని అలౌ చేయమని చెప్పారు. సరే, మమ్మల్ని అయితే అలౌ చేయొద్దు, కాకపోతే మా అడ్వకేట్స్ ఉన్నారు, అడ్వకేట్స్ బృందాన్ని అలౌ చేయండి, కనీసం వాళ్ళకి తెలియజేయండి ఏ విధంగా అరెస్ట్ చేశారు, ఏ కేసుల మీద అరెస్ట్ చేశారు, సో దట్ మేము దానికి ఫర్దర్గా మేమేం చేయాలని చెప్పి మేము అడుగుతుంటే ఇంతవరకు కూడా మేము సెక్షన్ ఇది కూడా పలానా సెక్షన్ అనేది మేము అనుకోలేదని చెప్పి అన్అఫీషియల్గా చెప్తున్నారు. అంటే వంశీ గారిని అరెస్ట్ చేసేది ఏ సెక్షన్ మీద అరెస్ట్ చేశారనేది కూడా పోలీసులకి స్పష్టమైన అవగాహన లేదు. ఏదో అరెస్ట్ చేయమన్నారని రాజకీయ ఒత్తిడి రావడం, అరెస్ట్ చేయటం, అరెస్టులో భాగంగా ఏ కేసు అయితే బలంగా నిలబడతాదో, ఏ కేసు అయితే ఎక్కువ కాలం లోపల పెట్టవచ్చో, లేదా ఏ కేసు అయితే బెయిల్ రాకుండా ఉంటుందనో అటువంటి కేసులకు అటువంటి సెక్షన్లకు వెతుకుతున్నారే తప్ప అసలు ఎవరు కూడా ఫిర్యాదుదారుడు లేడు, లేకపోతే ఒక కంప్లైంట్ ఇచ్చినవాడు లేడు, లేకపోతే పోలీస్ స్టేషన్కి వచ్చి అయ్యా మా వంశీ వల్ల మాకు ఇలా జరిగిందని చెప్పినవాడు లేడు. సో రేపు ఏదైతే పార్టీ ఆఫీస్ కేసు తీర్పు వెలువడుతున్న సమయంలో ఆ కేసు నిలబడదు కాబట్టి అందులో వంశీ గారు నిర్దోషిగా బయటకు వస్తారు. కాబట్టి అలా కాదు, వంశీ గారు ఆ దాంట్లో నిర్దోషిగా వస్తారు కాబట్టి వస్తే ఆ వంశీని మళ్ళీ ఇంకా వేరే కేసులు పెట్టాలని చెప్పి ఈరోజు రకరకాల కేసులు, కిడ్నాప్ కేసు అంట, అదేవిధంగా SC/ST కేసు అంట, వేధింపుల కేసు, ఇష్టం వచ్చిన కేసులు చేస్తున్నారు. సరే అండి, అడ్వకేట్లు కూడా లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. అడ్వకేట్లకి పోలీసులు ఏం చెప్పారు? అడ్వకేట్లకు కూడా పోలీసులు చెప్పేది వెయిట్ ఫర్ సమ్ టైం, పైనుంచి మీకు ఆదేశాలు రాలేదు, ఆదేశాలు వచ్చిన తర్వాత మేము మిమ్మల్ని లోపల పంపుతామని చెప్తున్నారు తప్ప పైనుంచి ఏంటి ఆదేశాలు అంటే పైనుంచి ఎవరైనా ఆదేశాలు ఎవరైనా వస్తే వెళ్ళొద్దని చెప్తున్నారా, ఎవరు కలవద్దని చెప్తున్నారా, మరి ఏం జరుగుతుందో లోపల అనేది మా ఆందోళన తప్ప మేము వెళ్ళి కలవాలి, మేము బయటికి తీసుకురావాలనేది కాదు కదా. మా నాయకుడిని చూసుకోవాలి, మా నాయకుడు ఏం మాట్లాడుతున్నారో తెలియదు, దానికి తగ్గట్టుగా లీగల్ టీం ఏముంటుంది, లీగల్ టీం అరేంజ్ చేయాలనేది కదా చేస్తుంది. దానికి కూడా అదొక రైట్ కదా. ఇప్పుడు ఆయన కస్టడీలో తీసుకున్నారు, ఓకే కస్టడీలో తీసుకున్నారు, పోలీస్ కస్టడీలో తీసుకున్నారు, పోలీస్ కస్టడీలో తీసుకున్నప్పుడు ఎవరు రాకూడదు, ఏదో చెప్పండి. ఇది చెప్పకుండా మీరు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఏం చేయబోతున్నారు, ఏం చేస్తారనేది మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు అడ్వకేట్లు కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వచ్చారు. కానీ ఎవరిని లోపలికి అనుమతించడం పట్ల మొత్తం పూర్తిగా వీళ్ళన్నింటినీ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రజెంట్ అయితే లోపల విచారణ జరుగుతూ ఉంది. మొత్తం అటు అడ్వకేట్లతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. సార్ చెప్పండి సార్, ఏంటి ఈరోజు వచ్చారు, లోపల విచారణ జరుగుతూ ఉంది, పోలీసులు ఏం చెప్తున్నారు, ఈ కేసుని ఎలా చూస్తారు? ఇది చాలా తప్పుడు కేసు.
ఈ కేసుకి వల్లభనేని వంశీకి ఎటువంటి సంబంధం లేదు. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫాల్స్ కేస్. ఈ కేసులో వల్లభనేని వంశీ 100% కడిగిన ముచ్చులా బయటకు వస్తాడు. రెండో పాయింట్, సత్యవర్ధన్కి వల్లభనేని వంశీకి సంబంధం లేదు. సత్యవర్ధన్కి వల్లభనేని వంశీ గారి మనుషులకి అసలు సంబంధం లేదు. ఇదంతా పోలీసులు వెళ్ళిన కట్టు కదా. సత్యవర్ధన్కి వల్లభనేని వంశీకి ఎటువంటి సంబంధం లేదంటున్నారు. వల్లభనేని వంశీ భయపెట్టి భయభ్రాంతులకు గురి చేస్తేనే స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవట్లేదని చెప్పి పోలీసులు అంటా ఉన్నారు. దీన్ని ఎలా చూస్తారు? ఇదంతా ఎలా అయినా సరే వల్లభనేని వంశీని లోపల పెట్టి జైల్లో పెట్టి 100 రోజులు బయటికి తీసుకురాకూడదు. అదే ఆ కుతంత్రం, ఆ కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతుంది. సరే, అంటే ఇప్పుడు పెట్టిన కేసుని ఎలా చూస్తారు? ఇది 100% తప్పుడు కేసు. ఎలా అయినా వల్లభనేని వంశీని అరెస్ట్ చేయాలని పెట్టిన కేసే తప్ప ఇంకోటి కాదు. అంటే ఇప్పటికే మనం చూడొచ్చు, అనేక కోణాల్లో అనేక సెక్షన్లో కేసులు పెట్టారు. ఈ కేసుని ఏ విధంగా ఫర్దర్ గా ముందుకు తీసుకెళ్లబోతున్నారు? ఇది కోర్టులో నిలబడే కేసు కాదు. దీంట్లో వల్లభనేని అరెస్ట్ చేయటమే తప్ప దీంట్లో పోలీసులు సాధించేది ఏం లేదు. కక్షపూర్వకంగానే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. దీంట్లో ఈ కేసు నిలబడదని చెప్పి కూడా అడ్వకేట్లు చెప్తా ఉన్నారు. ప్రజెంట్ లోపల అయితే మట్టికి కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో విచారణ కొనసాగుతా ఉంది. దాదాపు గంట నుంచి ఇక్కడ పోలీసులు వల్లభనేని వంశీని విచారిస్తా ఉన్నారు. అనేక కోణాల్లో వల్లభనేని వంశీని విచారిస్తా ఉన్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి ఘటనకు సంబంధించి మొదటిగా ఫేజ్ లో విచారించారు. ఆ తర్వాత హర్షవర్ధన్ ఎందుకు బెదిరించాల్సి వచ్చింది, ఆయన నుంచి స్టేట్మెంట్ విత్డ్రా చేయించారనే కోణాల్లో కూడా పోలీసులందరూ కూడా విచారిస్తా ఉన్నారు. దాదాపు గంటన్నర సేపు నుంచి ఇక్కడ విచారణ కంటిన్యూ అవుతా ఉంది. విచారణ అనంతరం ఇక్కడ నుంచి విజయవాడ జీజీహెచ్కి తీసుకెళ్తారని చెప్పి మనకు సమాచారం ఉంది. ఆ తర్వాత విజయవాడలో ఉన్న ఎస్సీ కోర్టులో వల్లభనేని వంశీని హాజరుపరచబోతా ఉన్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ నవీన్. కృష్ణలంక పిఎస్ దగ్గర పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. దాదాపు గంటన్నర నుండి కూడా వల్లభనేని వంశీని పోలీసులు విచారిస్తూ ఉన్నారు. మొత్తం 7 సెక్షన్స్ కింద అతనిపై కేసులు ఫైల్ అయినట్లుగా తెలుస్తోంది. అందులో ముఖ్యంగా గన్నవరం టీడీపీ ఆఫీస్ కి దాడి సంబంధించి, అలాగే సత్యవర్ధన్ అనే వ్యక్తిని బెదిరించి కిడ్నాప్ కు చేసిన కేసుకి సంబంధించి, రెండవ కేసుకి సంబంధించి ప్రస్తుతం విచారణ కొనసాగుతూ ఉంది.